హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. సో ఇవాళ మనం ఏం నేర్చుకుంటామంటే సర్వీస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఎలా హెచ్టిఎంఎల్లో చూపించాలి. ఓకే, సో ఇది మా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారండి. డేటా అనేది బ్యాక్ నుంచి వస్తున్నప్పుడు, ఏపీ నుంచి వస్తున్నప్పుడు ఎలా చూపించాలన్నా అదొకసారి చూపించండి అని. సో మనం ఈ ఎపిసోడ్లో ఏం చేస్తున్నామంటే సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వీస్ ఫైల్లో ఎలా హెచ్టిటిపి కాల్ ఇంటిగ్రేట్ చేయాలి, హెచ్టిటిపి కాల్ ఇంటిగ్రేట్ చేసినాక ఆ హెచ్టిటిపి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనం టీఎస్లోకి ఎలా తెచ్చుకోవాలి, టీఎస్ ఫైల్లోకి తెచ్చుకున్నాక అది హెచ్టిఎంఎల్ ఎలా చూపించాలి. ఓకే, ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్లో చూస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ది ఇంప్లిమెంటేషన్. సో నౌ లెట్ మీ జస్ట్ quickly create a service file and let me call some API and let me show you the result. ఓకే, ఒక API కాల్ చేసి ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసి ఆ సర్వీస్ ఫైల్లో ఒక API కాల్ చేసి ఒక రెస్పాన్స్ చూపిస్తాను. ఆ తర్వాత ఇంటర్సెప్టర్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ ఏ API. let me create a service. Let's go to the command prompt. ఇంకోటి ఓపెన్ చేశాను. ఇక్కడ నా UI ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. Angular 17 సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? NG స్పేస్ G స్పేస్ S స్పేస్ కదా. ఇక్కడ మనకి సర్వీసెస్ ఉంది, ఆ సర్వీసెస్ లోపల క్రియేట్ చేద్దాము. సో దానికి ఏం చేయాలి? నావిగేట్ అవ్వాలి అక్కడ. ఓకే, సో SRCలో ఉంది, SRC కింద యాప్లో ఉంది, తర్వాత ఇక్కడ సర్వీసెస్లో ఉంది కదా. లెట్ మీ గో టు ద సర్వీసెస్ ఫైల్. ఓకే, ఇలా ట్యాప్ కొడుతూ ఉంటే సర్వీసెస్లోకి వెళ్తుంది. ఓకే, చూడండి మీరు సర్వీసెస్ వచ్చింది. Okay, let me just quickly go to the again services. Okay, let me click on services. ఈ సర్వీసెస్ ఫోల్డర్ కింద మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలంటే NG స్పేస్ G స్పేస్ S స్పేస్ ఇక్కడ API ఇంటిగ్రేషన్ అని పెట్టుకుంటాను. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఏమవుతుంది? API ఇంటిగ్రేషన్ అనే ఒక పేరుతో సర్వీస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. చూడండి అది ఎక్కడ ఉంది? సర్వీసెస్ కింద API సర్వీసెస్ అని. ఇక్కడ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు రైట్ ఏ API ఒక API కాల్ జరగాలి కదా, ఆ API లాజిక్ రాయాలి. సో ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ఎ మెథడ్ దట్ ఈస్ గెట్ డీటెయిల్స్. ఓకే, ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఈ మెథడ్ లోపల నేను ఏంటంటే API కాల్ చేస్తాను. సో ఏదైనా API కాల్ చేయాలంటే మనకి ఒక URL కావాలి కదా, అది బ్యాక్ ఎండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అప్లికేషన్లో. బట్ మనకేంటంటే ఒక లైవ్ API తీసుకోవడానికి నాకు ఒక ఫ్రీగా ఉన్న ఒక ఎండ్ పాయింట్ యూస్ చేస్తున్నాను, దట్ ఈస్ JSON ప్లేస్ హోల్డర్. మీరు బ్రౌజర్లోకి వెళితే JSON ప్లేస్ హోల్డర్ అని కొడితే ఇది ఫ్రీ అండి, ఫ్రీ రెస్ట్ API మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్లోగా వస్తే చాలా APIs ఉంటాయి. ప్రెసెంట్ నేను ఇక్కడ చూడండి కిందకు వచ్చినా అంటే పోస్ట్ అనే గెట్ API ఉంది, గెట్ ఉంది. ఓకే, సో నేనేం చేస్తాను? దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఒక URL ఉంటుంది ఇక్కడ పైన. ఆ URLకి హిట్ చేసినప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తున్నాను. ఓకే, లెట్ మీ ట్రై దట్. నేను న్యూ ట్యాబ్కి వెళ్ళి ఇలా ఎంటర్ చేశాను. చూడండి ఆ డేటా వస్తుంది, అంటే ఇది మనకి అవైలబుల్లో ఉంది, డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే, నౌ ఈ API నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ యూజ్ దట్ API. ఓకే, సో ఫర్ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను, క్లియర్గా అర్థమవుతుందని. సో లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. నేను ఫస్ట్ ఏంటంటే ఒక URL క్రియేట్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే డిక్లేర్ చేస్తాను ప్రైవేట్. ఓకే, API URL దట్ ఈస్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ అండ్ పేస్ట్ ఇట్. మీరు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఈ మెథడ్ రాశాను కదా, ఈ మెథడ్లో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు రిటర్న్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ API. కానీ ఈ API వాడాలంటే యూ హ్యావ్ టు యూస్ HTTP అండి. సో ఈ HTTP యూజ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ HTTP వీ నీడ్ టు HTTP క్లయింట్ వాడాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ HTTP క్లయింట్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. API కనెక్ట్ చేయాలంటే మనకి HTTP క్లయింట్ కావాలి. దాన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాను. ఓకే, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను, అది HTTP అని, అది ఫ్రమ్ HTTP క్లయింట్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ HTTP నౌ. ఓకే, 1 సెకండ్ అండి, వాట్ ఇస్ అన్ ఇష్యూ? సారీ, నేను ఇక్కడ కాదు రాయాల్సింది, ఇది మెథడ్లో రాస్తున్నాను. సారీ, ఐ హ్యావ్ టు రైట్ ఇన్ ద కన్స్ట్రక్టర్. సో ఏం చేశాను? ప్రైవేట్ HTTP క్లయింట్ అంటే ఇప్పుడు HTTP క్లయింట్ మనము ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ ఇన్స్టెన్స్ దట్ ఈస్ HTTP. మనకి దీనిలో మెథడ్స్ ఉంటాయి లైక్ గెట్, డిలీట్ ఇవన్నీ మనకు తెలుసు. అది గెట్ అనేసి ఏంది? ఈ URL. ఓకే, గెట్ ఆఫ్. ఈ గెట్కి మనం డేటా టైప్ కూడా రాయొచ్చు, అంటే వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అని. మనం ప్రజెంట్ ఏం లేదనుకుంటే ఇలా రాసేసి అక్కడ API URL. సో ఇప్పుడు ఏం చేసాం? మనము ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ మెథడ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇన్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ HTTP. వీఆర్ కాలింగ్ ఏ బ్యాక్ ఎండ్ ఒక URLని మనం కాల్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ HTTP ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఇట్. నౌ దీన్ని ఏం చేస్తాం? ఇది వచ్చే డేటా ఏంటంటే అబ్జర్వబుల్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ వచ్చే డేటా ఏంటంటే అబ్జర్వబుల్ ఫ్రమ్ RxJS. ఓకే, దీని టైప్ ప్రెసెంట్ నేను ఎనీ అని పెట్టుకుంటున్నాను. ఇది రాయకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓకే,
సో ఇప్పుడు ఏంటంటే ఈ గెట్ డేటాని మన కాంపోనెంట్లో కావాలి. ఓకే, సో హెచ్టిఎంఎల్లో కాకుండా టీఎస్లోకి వెళ్ళి యాప్ కాంపోనెంట్లో ఎన్జిఆర్ఎట్ మెథడ్లో నేను ఎలా రాస్తానంటే ఆ యొక్క మెథడ్ అంటే ఈ యొక్క గెట్ డీటెయిల్స్ మెథడ్ మనకి ఏదైతే ఇస్తున్నదో అది అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అబ్జర్వబుల్ని ఎప్పుడైనా తెచ్చుకోవాలంటే సబ్స్క్రైబ్ వాడాలండి. ఓకే, సో మీరు దీనికోసం నా సబ్స్క్రైబ్ అబ్జర్వబుల్ కాన్సెప్ట్ ఉంది, అది వినండి. ఓకే, సో ఇది కావాలంటే ఫస్ట్ ఈ సర్వీస్ ఫైల్ అక్కడ క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టెన్స్ చేయాలి, అంటే ఇంజెక్ట్ చేయాలి. ఒక సర్వీస్ ఫైల్ని ఇంజెక్ట్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ వీ కెన్ డూ ఇట్. ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వినండి. సో దీన్ని ఎలా ఇంజెక్ట్ చేయాలంటే ఒక కాంపోనెంట్లో త్రూ ద కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్లో మనం ఇంజెక్ట్ చేయొచ్చు. దాన్ని ఏంటంటే ఏపీఐ అని పెడుతున్నాను కోలన్ ఆ యొక్క సర్వీస్ ఫైల్ నేను క్రియేట్ చేశాను. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ సర్వీస్ ఫైల్ అంతా ఈ ఇన్స్టెన్స్లోకి వచ్చేసింది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. చూడండి దిస్ డాట్ ఏపీఐ డాట్ చూడండి గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇలా యాక్సెస్ చేసినప్పుడు దీన్ని నేను చెప్పాను అక్కడ వచ్చేది మనకి అబ్జర్వబుల్ అని. సో ఈ అబ్జర్వబుల్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి, మనం తెచ్చుకోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ సబ్స్క్రైబ్ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో దాన్ని నేను రాస్తాను చూడండి డాట్ సబ్స్క్రైబ్. ఓకే, ఇట్ హ్యాస్ 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఓకే, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ నెక్స్ట్ అంటే డేటాది. ఓకే, లెట్ మీ జస్ట్ క్విక్లీ క్రియేట్ ఇట్ డేటా. ఓకే, ఇక్కడ మనము అది నేను కన్సోల్ చేస్తాను. ఓకే, జస్ట్ మనకు వచ్చే డేటా ఏంటి అనేసి దట్ ఈస్ ఎ డేటా. ఓకే, సో లెట్ మీ జస్ట్ క్విక్లీ రైట్ వాట్ ఈస్ ద నెక్స్ట్, దట్ ఈస్ అన్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ ఇంతకుముందు రాసినట్టే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్. ఓకే, సో ఎర్రర్ చేసాము. ఇంకా ఫైనల్గా ఉన్న ఒక కాల్ బ్యాక్ ఏంటంటే కంప్లీట్. ఓకే, సో లెట్ మీ జస్ట్ క్విక్లీ రైట్ దట్ కంప్లీట్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇక్కడ మనము కంప్లీటెడ్. సో ఏం చేస్తున్నామంటే రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఏంటంటే ఒక ఏపీఐ అంటే ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ సర్వీస్ ఫైల్లో ఒక మెథడ్ ఉంది గెట్ డీటెయిల్స్. ఆ మెథడ్ని మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అంటే ఆ మెథడ్ వెనెవర్ యూ డూ సబ్స్క్రైబ్ వాట్ ఎవర్ మనకి డేటా వచ్చిందో ఆ ఏపీఐ నుంచి దాన్ని ఇక్కడ తీసుకొస్తుంది. నెక్స్ట్ అనేది డేటా గురించి, ఈ డేటా ప్రింట్ చేయడానికి ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంప్లీట్ అయితే కంప్లీట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక డేటా వచ్చిందంటే మనకి డేటా బ్లాక్ కంప్లీట్ బ్లాక్ ఏం చెప్తుందంటే కంప్లీట్ అయిపోయింది, మీకు ఎంటైర్ డేటా వచ్చేసింది దాని మీనింగ్. ఓకే, అదే ఒక ఎర్రర్ బ్లాక్ వచ్చిందంటే కంప్లీట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎర్రర్తో ఫెయిల్ అయిపోయిందని. ఓకే, నౌ లెట్ మీ సీ దట్. బిఫోర్ దాట్ నేను అప్లికేషన్ రన్ అవుతుందో లేదు చూద్దాము. అప్లికేషన్ రన్ అవుతున్నది, ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఇలా నేను లెట్ మీ జస్ట్ ఓపెన్ ఏ లోకల్ హోస్ట్ 4000. ఎందుకు మనం లోకల్ హోస్ట్ 4000? బికాస్ మనం అప్లికేషన్ ఎన్జీ సర్వర్తో రన్ చేస్తాం, సో అందుకని లోకల్ హోస్ట్ 4000 వస్తుంది. సో మనకు ఒక ఎర్రర్ వస్తూ ఉంది ఏంటంటే హెచ్టిడిపి క్లయింట్ అనేసి. ఓకే, సో ఇది ప్రొవైడర్స్లో ప్రొవైడ్ చేయాలి. ఇది ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు యాప్ config.ts ఫైల్. ఇక్కడ మనము ప్రొవైడ్ హెచ్టిడిపి క్లయింట్ ఈ యొక్క ఫంక్షన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. చూడండి మనకు ఒక అప్లికేషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతున్నది. మనకి వెల్కమ్ టు ప్రసాద్ టెక్ ట్యూటోరియల్స్ వస్తూ ఉంది. మనం డేటా వస్తున్నది లేదు ఎక్కడ చూడాలి, కన్సోల్లోకి వెళ్తే మనకి డేటా కనిపిస్తుంది. చూడండి అరే ఆఫ్ 100 డేటా వస్తూ ఉంది అరేస్. ఓకే, ఇవన్నీ డేటా ఎక్కడి నుంచి వస్తున్నది అంటే బ్యాక్ ఎండ్ నుంచి వస్తూ ఉంది. ఓకే, సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ చూడండి యాప్ కాంపోనెంట్.ts 33 అంటే యాప్ కాంపోనెంట్.tsలో 33 లైన్. సో 33 లైన్ ఎక్కడ ఉంది, యాప్ కాంపోనెంట్.ts 33 లైన్. చూడండి మనకి ఈ యొక్క నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో డేటా వస్తుంది. ఇది డేటా వచ్చిందంటే దాని మీనింగ్ ఎర్రర్ లేదంటే కంప్లీట్ బ్లాక్ కూడా రావాలి కదా. సో అందుకని మనకి కంప్లీటెడ్ కూడా సిగ్నల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫెయిల్ చేద్దాం. ఓకే, ఎలా ఫెయిల్ చేస్తాము, గెట్ డీటెయిల్స్ మెథడ్లో మనం ఇచ్చిన ఈ యొక్క యూఆర్ఎల్ అనేది నేను కరెక్ట్ చేసేస్తాను, అంటే ఏదో ఒకటి పెట్టేస్తాను ర్యాండమ్గా. నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి ఏమైంది, ఇక్కడ మనకైతే ఏమి డేటా రాలేదు. ఓకే, ఒక గెట్ అనే ఎర్రర్ వచ్చింది 404 అంటే ఐడెంటిఫై చేయట్లేదు. అందువల్ల మనకి ఏంది కంప్లీట్ సిగ్నల్ కూడా రాలేదు. ఓకే, అంటే డేటా రాలేదు, అట్ ద సేమ్ టైం కంప్లీట్ సిగ్నల్ రాలేదు, ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎలా ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలి, సర్వీస్ ఫైల్ ఎలా ఒక ఏపీఐ కాల్ చేయాలి, ఏపీఐ నుంచి మనం డేటా ఎలా తెచ్చుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వచ్చిన డేటాని మనం HTML ఎలా చూపించాలో చూద్దాం. ఓకే, సో మనం ఏం చేసాము, ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ నుంచి వస్తున్నది కదా, అది ఎక్కడ చేసాం, టీఎస్ ఫైల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అంటే మనకి ఈ నెక్స్ట్ బ్లాక్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఇక్కడ ఏం చేద్దామంటే అది తెచ్చుకుందాం. సో లోకల్గా స్టోర్ చేసుకుందాం. సో ఎలా స్టోర్ చేసుకోవాలంటే దిస్ డాట్ డీటెయిల్స్ ఓకే ఈక్వల్ టు డేటా.
సో ఏంటంటే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేది మనం డిఫైన్ చేయలేదు, ఓకే, డిక్లేర్ చేయలేదు. సో లెట్ మీ డిక్లేర్ దాట్. ఈ ఒక టైటిల్ కింద నేను డిక్లేర్ చేస్తాను డీటెయిల్స్, ఓకే, ఇలా అరే అనేసి దాన్ని ఇనిషియల్గా అరే ఎంటీగా డిక్లేర్ చేస్తాను. ఓకే, ఈ విధంగా డీటెయిల్స్ అయితే మనం డిక్లేర్ చేస్తాం. ఈ డీటెయిల్స్ యూజ్ చేసి మనం HTMLలో బైండ్ చేయాలి. సో నౌ లెట్ మీ గో టు ద HTML. ఓకే, యాప్ కాంపోనెంట్ డాట్ HTMLలోకి వెళ్తే మనకి ఏమీ లేదు, ప్రెసెంట్ H2 ట్యాగ్ ఉంది. ఆ H2 ట్యాగ్ కింద మనం ఏం చేద్దామంటే ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఎంటర్. ఈ కంటైనర్ తర్వాత మనం ఏం చెప్పాను నేను, ఇప్పుడు మనకు వచ్చేది అరే. ఓకే, అరేని మనము HTML చూపించాలంటే లూపింగ్ చేయాలి. లూప్ చేయాలంటే మనకు కొత్తగా Angular 17 నుంచి @for blocks ఉన్నాయి కదా, @for యూస్ చేస్తాను, ఫర్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఏదైనా ఇవ్వండి, ఐటమ్, నేను టైమింగ్ ఐటమ్ ఆఫ్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ అనేది మనకున్న డీటెయిల్స్. ఓకే, సో సింటాక్స్ ఇది. తర్వాత ట్రాక్ అయితే ఖచ్చితంగా వాడాలి. అది లాస్ట్ టైం నేను ఎపిసోడ్లో చెప్పాను ఎందుకు ట్రాక్ వాడాలని. సో అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఈ డీటెయిల్స్లో వచ్చే ప్రతిదీ ఐటెంలోకి వస్తుంది. ఐటెంలో మనకు ఐడి ఉంది, ఐడిని ట్రాక్ చేస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఒక 100 ఐటమ్స్ వచ్చాయి, నెక్స్ట్ మళ్ళీ ఒక 50 ఐటమ్స్ వచ్చాయి. ఈ 50 ఐటమ్స్ ఆల్రెడీ ముందు వచ్చున్నాయంటే అది ట్రాక్ చేసే ఐడి, వాటిని మాత్రం కన్సిడర్ చేయదు. ఓకే, అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు అదేం ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన ఐడీస్ని కన్సిడర్ చేస్తుంది. అలా కన్సిడర్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, జస్ట్ రిలేటెడ్ టు ద పర్ఫార్మెన్స్ వీ విల్ యూస్ దట్ ట్రాక్. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్ అయితే రాసేసాము. ఈ లోపల కొన్ని CSS రాస్తాను నేను మంచిగా కనపడడానికి. నేను ఏంటంటే ఒక డెవ్ బ్లాక్. ఓకే, ఈ డెవ్ బ్లాక్ లోపల క్లాస్ అనేది ఒక కార్డ్, అంటే నేను కార్డ్స్ చూపిస్తాను, వచ్చే డేటా అన్ని కార్డ్స్లో చూపిస్తాను. కార్డ్. ఓకే, ఎంటర్. ఈ తర్వాత ఏంటంటే మనకు ఒక కార్డ్కి ఒక బాడీ ఉండాలి కదా, సో మళ్ళీ ఒక డెవ్ బ్లాక్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు కార్డ్ బాడీ. ఓకే, కార్డ్ బాడీ. ఇప్పుడు ఈ కార్డ్ బాడీ లోపల మనకి ఏముండాలి, టైటిల్ ఉంటుంది, టైటిల్తో పాటు టెక్స్ట్ ఉంటుంది. సో నేను టైటిల్ H5 ట్యాగ్ అని ఇస్తాను, H5 ట్యాగ్. దీనికి కూడా ఒక క్లాస్. ఇవన్నీ క్లాసెస్ ఇవ్వకపోయినా ఓకే, కానీ మనకు మంచిగా కనిపించడానికి నేను ప్రెసెంట్ టైం బీయింగ్ నేను ఇస్తున్నాను. ఓకే, డీటెయిల్స్ కార్డ్. ఓకే, కార్డ్ టైటిల్, సారీ, కార్డ్ -TITLE టైటిల్. ఓకే, ఈ కార్డ్ టైటిల్లో మనకి ఏం చేయాలి, ఇక్కడ మనం చూపించాలి కదా టైటిల్ ఏమొస్తుంది అది H5 లోపల. సో అది ఎలా చూపించాలంటే ఇంటర్పోలేషన్. ఓకే, ఈ ఇంటర్పోలేషన్ నేను కూడా ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పున్నాను, ఇంటర్పోలేషన్ ఎలా వాడాలి, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అది. ఓకే, ఇక్కడ ఏంది మనకు వచ్చేది ఐటమ్ కదా, సో ఐటమ్ నుంచి ఏం చూపించాలి, టైటిల్ ఇది, ఎందుకంటే మనకి కార్డ్ టైటిల్ చూపించాలి కాబట్టి. తర్వాత ఇప్పుడు ఏంది, కార్డ్ టెక్స్ట్ చూపించాలి కాబట్టి నేను పారాగ్రాఫ్ ట్యాగ్ వాడుతున్నాను. ఈ పారాగ్రాఫ్కి కూడా సేమ్ ఒక క్లాస్ తీసుకుంటాను, క్లాస్ ఈక్వల్ టు కార్డ్ టెక్స్ట్ అని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అది బైండ్ చేయాలి, ఏంది ఐటమ్ డాట్ ఏంది బాడీ. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్, మనకి ఇక్కడ కన్సోల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఎందుకంటే మనం ఐటమ్ డాట్ బాడీ అంటున్నాం కదా, ఈ ఐటెంలో ఏమొస్తున్నాయో చూడాలంటే మనం ఏం చేయాలంటే బ్రౌజర్కి వెళ్తే ఇక్కడ చూడండి 100 ఐటమ్స్లో మనకి ఏమొస్తున్నాయి, ప్రతి ఆబ్జెక్ట్లో యూజర్ ఐడి ఉంది, టైటిల్ ఉంది, తర్వాత బాడీ ఉంది. ఓకే, సో మనం ఏంది బాడీ ఐటమ్ టైటిల్ కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒకవేళ యూజర్ ఐడి కూడా నేను టైటిల్ కన్సిడర్ చేయాలి అని అంటే సేమ్ దీన్ని కాపీ చేసుకుంటాను నేను, ఇక్కడ ప్లేస్ చేసుకొని. ఓకే, ఇక్కడ ఏంది మనం యూజర్ ఐడి కదా, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమొస్తా ఉందని. ఓకే, సో ఇక్కడ వచ్చేది మనకి ఏంటంటే యూజర్ ఐడి, ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, యూజర్ ఐడి. ఓకే, నవ్ లెట్ మీ సేవ్ ఇట్. నవ్ నేను అప్లికేషన్కి బ్యాక్ వెళ్తే మీరు చూడగలుగుతున్నారు, చూడండి, ఇది క్లోజ్ చేస్తాను. మనకేముంది, కార్డ్స్గా క్రియేట్ అయ్యాయి. కార్డ్స్లో ఏముందంటే టైటిల్ ఉంది, తర్వాత యూజర్ ఐడి ఉంది, తర్వాత బాడీ ఉంది. ఈ విధంగా నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఓకే, సో చూడండి ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా వస్తుంది, ప్రతిదీ నేను కార్డ్లో చూపించాను. ఓకే, ఇవి మరి నేను జస్ట్ క్లాసెస్ రాస్తాను కదా, దాని యొక్క డేటా ఎక్కడ ఉందంటే CSSలో నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. కార్డ్ యొక్క విడ్త్ ఎలా ఉండాలి, 100% మ్యాక్సిమం విడ్త్ ఇది, బార్డర్ కలర్స్, ఇది బార్డర్, బాక్స్ షాడో, ఈ బాడీ టైటిల్ టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను క్లాసెస్ రాసుకున్నాను. సో అందుకని నాకు అపీరియన్స్ మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క క్లాసెస్ లేకుండా డైరెక్ట్గా రాస్తే డైరెక్ట్గా డేటా చూపిస్తుంది, బట్ ఈ విధంగా చూపించదు. ఓకే, డిస్ప్లే అనేది మారుతుంది కానీ డేటా అనేది చూపిస్తుందండి, బట్ ఏ విధంగా చూపించాలనేది మాత్రం మనం క్లాసెస్ యూస్ చేస్తాం. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. లెట్ మీ రిపీట్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను ఏం చేసాను చెప్తాను. ఈ యొక్క మన component.tsy-లో ఒక గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ కాల్ చేశాను. ఆ మెథడ్ ఏముందంటే ఒక సర్వీసెస్లో ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక HTTP ద్వారా ఒక బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అయ్యి ఆ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసిన డేటాని నేను component.tsy-లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఈ సబ్స్క్రైబ్లో 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి. అది నెక్స్ట్ అని
నెక్స్ట్ అంటే డేటా తీసుకోవడానికి, నెక్స్ట్ డేటా ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఎర్రర్ అనేది ఏదైనా ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూట్ అవ్వడానికి, కంప్లీట్ అనేది మొత్తం డేటా వచ్చిందా లేదని చెప్పడానికి. మన ప్రజెంట్ ఈ యొక్క గెట్ డీటెయిల్స్ నుంచి డేటా వస్తున్నది కాబట్టి ఆ డేటా వచ్చిందని నేను ఏం చేశానంటే కన్సోల్లో చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం లోకల్గా క్రియేట్ చేసిన వేరియబుల్లో కూడా స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డీటెయిల్స్లో మనకి డేటా అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇది HTML చూపించాలంటే ఇది అరే కాబట్టి మనం లూప్ చేయాలి కాబట్టి మనం @for block యూజ్ చేసాము. @for block ఈ డీటెయిల్స్లో ఒక్కొక్కటి ఐటెంలో పెట్టి ఐటెంలో ఉన్నది ఇలా బైండ్ చేశాను. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఈ విధంగా నేను బైండ్ చేశాను. సో మనకి HTMLలో ఇప్పుడు లోకల్ హోస్ట్ 4000 చూస్తే మనకు అంత ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతున్నది. ఓకే, ఈ విధంగా మనం ఏ డేటా వచ్చినా కానీ ఇప్పుడు అరే వస్తే డైరెక్ట్గా డిస్ప్లే చేస్తాం. ఒకవేళ అరే కాకుండా మనకి నార్మల్గా ఒక స్ట్రింగ్ ఒక టెక్స్ట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఇంటర్పోలేట్ వాడతాం. ఓకే, బేస్డ్ ఆన్ దట్. ఓకే, సో ఈ విధంగా డేటా అనేది తెచ్చుకొని ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత అది ఎలా డిస్ప్లే చేయాలో నేను చూపించాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ చాలా అవసరము. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ ఎనీ టాపిక్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ప్రీవియస్లీ అలానే చెప్పాను, ఇప్పుడు అలానే చెప్తున్నాను. ఖచ్చితంగా నేను అది రిజాల్వ్ చేస్తాను మీ ఇష్యూస్ అనేది. ఓకే, ఫర్ మై సబ్స్క్రైబర్స్. ఓకే, థ్యాంక్ యూ.